నమస్కార్ డియర్ ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఇంట్రొడక్షన్ ఇస్తాను. నేను సందీప్ జీ. మాది కంపెనీ నేమ్ ఉన్నది పీసీకే ఫుడ్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, పుणे. మేము అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీలో వర్కింగ్ చేస్తాము. మాది ఒకటే సెగ్మెంట్ మీకు చెప్పేది నాదు బిజినెస్, కెటల్ ఫీడ్ బిజినెస్ ఎలా చేయాలా అని. మేము కెటల్ ఫీడ్ బిజినెస్ది మషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము అని. దానికి కెటల్ ఫీడ్ బిజినెస్ మషిన్ అండ్ మీకు ఫీడ్ ఇండస్ట్రీలో మీకు పని చేసేది. దానికి బేసిక్ నీడ్ ఏమేమి కావాలి అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బేసిక్ మీకు కెటల్ ఫీడ్ బిజినెస్ చేసేది. సో మీకు ఫస్ట్ ఒక మషిన్స్ కావాలి. మషిన్ అగైన్ సెకండ్ మీకు దానికి మషిన్స్కి అని కెటల్ ఫీడ్ బిజినెస్ చేయడానికి ఏమేమి బేసిక్ నీడ్ ಬೇಕು అది. దానికి మీకు రా మెటీరియల్ కావాలి అండ్ మీకు ఎలక్ట్రిసిటీ కావాలి, మీకు లేబర్ కావాలి అండ్ మీకు ల్యాండ్ కావాలి అండ్ మీకు ఒక మార్కెట్ కావాలి. ఇది బేసిక్ నీడ్ మీకు కెటల్ ఫీడ్ బిజినెస్ చేయడానికి ಬೇಕು. సో మా కంపెనీలలో మేము మాది పాన్ ఇండియాలో మేము వర్కింగ్ చేస్తాము. మాది టాప్ మోస్ట్ కంపెనీ ఉన్నది ఆల్ ఓవర్ ఇండియా. క్యాటల్ ఫీడ్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి బేసిక్ రా మెటీరియల్ యాది కావాలి, ఏం కావాలి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిస్తాను మీకు. ఫస్ట్ క్యాటల్ ఫీడ్కి సాటి క్యాటల్ ఫీడ్ చేయడానికి మీకు ఫస్ట్ మేజ్ కావాలి. మేజ్ అని మీకు వీట్ కావాలి అండ్ మీకు డిఓసి కావాలి, మీకు డిఆర్బి కావాలి, మీకు రైస్ కావాలి, మీకు జ్వార్ కావాలి, మీకు రాగి కావాలి, మీకు షుగర్ ఫ్యాక్టరీలో ఉంది మొలైసిస్ కావాలి అండ్ మీకు జగరీ కావాలి. ఇది బేసిక్ మీకు రా మెటీరియల్ కావాలి. మేము ఆల్ ఓవర్ ఇండియాలో 3 టైప్స్ ఆఫ్ బేసిక్ 3 ప్లాంట్ సెటప్ మీకు ప్రొవైడ్ చేస్తాము. అది ఒక ప్లాంట్ ఎలా ఉండదు, మాన్యువల్ ప్లాంట్ ఉంటుంది ఫస్ట్, సెకండ్ సెమీ ఆటోమేటిక్ ప్లాంట్ ఉండదు అండ్ థర్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ ప్లాంట్ మేము ప్రొవైడ్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా. ఇది మీకు స్మాల్ స్కేల్లో స్టార్ట్అప్ చేసేది ఉంటే మీకు మినిమం బడ్జెట్ 50 kg స్టార్ట్ ఉన్నమాట సార్. మినిమం బడ్జెట్ మీకు 5 lakh రూపాయలు సంథింగ్ మీకు ಬೇಕು. ఇది ఇన్వెస్ట్మెంట్ చేయదు మినిమం బడ్జెట్. మా దగ్గర మినిమం కెపాసిటీ 50 kg టు 1 metric ton ఇది కెపాసిటీ మేము ప్రొవైడ్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియాలో. మీరు 50 kg మాన్యువల్ సెటప్ తీసుకుంటారు. సో 50 kg మినిమం మీకు క్యాపిటల్ అంటదు మినిమం 5 లక్షలు అండ్ 100 kg కెపాసిటీ తీసుకుంటారు. సో మీకు అంటదు 6 లక్షలు. మీరు 200 to 250 kg తీసుకుంటారు. సో మీకు క్యాపిటల్ అంటదు 7 lakh రూపాయలు. ఇది మినిమం బడ్జెట్లో మీరు బెస్ట్ ప్లాంట్ సెటప్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అసలు ఫీడ్ ప్రాసెస్ చేయలేము. బేసిక్ మనకు 3 మషిన్స్ నెసెసరీ ఉన్నాయి, మ్యాండేటరీ ఉన్నాయి. ఒక మషిన్ ఉన్నది, ఫస్ట్ మషిన్ ఉన్నది మళ్ళీ గ్రైండర్ మషిన్. దాంట్లో మనం ఆల్ రా మెటీరియల్ గ్రైండింగ్ చేస్తాం పౌడర్ ఫామ్లో. సెకండ్ మషిన్ ఉన్నది మళ్ళీ మిక్సర్, రిబన్ బ్లెండర్ మిక్సర్ మషిన్. ఆ మిక్సర్ మషిన్లో మనము ఆల్ ఫార్ములేషన్స్ అండ్ మిక్సింగ్, యూనిఫామ్ మిక్సింగ్ చేస్తాము అండ్ యూనిఫామ్ మిక్సింగ్ చేస్తాము అండ్ యూనిఫామ్ మిక్సింగ్ చేసే గల మనం దాంట్లో మినరల్ మిక్చర్, ప్రోటీన్ పౌడర్, విటమిన్, కాల్షియం ఇలా రెసిపీ మనం చేసి మనం రిబన్ బ్లెండర్ మిక్సర్ తీసుకుంటాము. అండ్ థర్డ్ మషిన్ ఉన్నది మనం ప్యాలెట్ మషిన్. ఆ ప్యాలెట్ మషిన్లో మనం ప్యాలెటైజింగ్ చేస్తాము. ఇలా బేసిక్ 3 మషిన్లు మనం నెసెసరీ మ్యాండేటరీ ఉన్నది. ఇది 3 మషిన్లు మనది మాన్యువల్ సెటప్ అవుతుంది. సో మనకు సెమీ ఆటోమేటిక్లో పోయేదు. సో సెమీ ఆటోమేటిక్లో మనకు ఇన్వర్టర్, కన్వేయర్ బెల్ట్లు అండ్ ఓపెన్ కన్వేయర్ బెల్ట్, స్క్రూ కన్వేయర్ ఇలా ఆటోమేషన్కి యాడ్ అవుతాయి మషిన్. అండ్ మనం ఫుల్లీ ఆటోమేటిక్ తీసుకుంటాము. ఫుల్లీ ఆటోమేటిక్ మనకు కావాలి మనకి ఎలివేటర్, కూలర్ అండ్ సైలో ట్యాంక్, స్టోరేజ్ ట్యాంక్, బిగ్ ట్యాంక్ ఇలా మషిన్లో యాడ్ అవుతుంది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ప్లాంట్ సెటప్ మనం మార్కెట్లో ప్రొవైడ్ చేస్తాం. ఇది క్యాటల్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేయడానికి మనకు యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ బేసిక్ 3 లైసెన్స్ రిక్వైర్మెంట్ ఉన్నది. ఫస్ట్ లైసెన్స్ ఉన్నది మనది FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది కమిటీ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ది. ఇది మీరు ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇది హ్యూమన్ బాడీ చెప్పట్టు సైడ్ ఎఫెక్ట్ కావాలేదు, దీంట్లో పాయిజన్ కావాలేదు. ఇది మనకు సర్టిఫికేషన్ ఫస్ట్ లైసెన్స్ కావాలి. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI లైసెన్స్ మనకు బేసిక్ నీడ్ ఉన్నది. సెకండ్ లైసెన్స్ ఉన్నది మనది ఉద్యమ ఆధార్ అండ్ థర్డ్ లైసెన్స్ ఉన్నది మనది షాపెక్ లైసెన్స్. ఇది 3 లైసెన్స్ బేసిక్ నీడ్ నెసెసరీ మ్యాండేటరీ ఉన్నది మనకి. ఇది 3 లైసెన్స్. మనకు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మన ప్రాఫిట్ ఎంత ఉన్నది, మనం ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చేసి మనకు డబ్బులు ఎన్ని పోతాయి, మనకి ఈసారి డబ్బులు ఎన్ని ఇస్తాయి ఇది మనకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు 50 kg పర్ బ్యాగ్కి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వస్తుంది. ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ ఎక్స్పెన్స్ మనకు పోయి కాదు. మనకు ఓన్లీ
1200 to 250 రూపీస్ మనకు 50 kg బ్యాగ్ల మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వస్తుంది. అండ్ మార్కెట్లో సేల్ చేస్తే మనము 1400, 1500, 1600 బ్యాగ్ సేల్ అవుతుంది 50 kg బ్యాగ్. ఈ క్యాటల్ ఫీడ్ బిజినెస్ స్టార్ట్ చేసి మనకి బేసిక్ ల్యాండ్ రిక్వైర్మెంట్ ఎక్స్ట్రా ఉన్నదో అది నేను చెప్పిస్తాను. మినిమం మీకు డిపెండ్ ఆన్ కెపాసిటీ మీరు ఎలా తీసుకుంటారు, యాది టైప్ ప్లాంట్ తీసుకుంటారు, అలా మీకు అది ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉన్నది. మినిమం 1000 స్క్వేర్ ఫీట్ ల్యాండ్ మనకు కావాలి. మినిమం 1000 స్క్వేర్ ఫీట్ దాని గడ మనకు రా మెటీరియల్ స్టోర్, మళ్ళీ ప్యాకేజింగ్ స్టోర్, మనకు మషినరీస్, ఇది ఆల్ ఓవరాల్ మీకు మినిమం 1000 ల్యాండ్ రిక్వైర్మెంట్ బేసిక్ ఉన్నది. ఇది ప్లాంట్కి 3 phase కనెక్షన్స్ మనకు కావాలి. మినిమం ఎలక్ట్రిసిటీ రిక్వైర్డ్ ఉన్న 10 HP, మినిమం 10 HP అండ్ మ్యాక్సిమం 35 HP. ఇది మనకు ఎలక్ట్రిసిటీ బేసిక్ కావాలి అండ్ 3 phase కనెక్షన్స్ కావాలి, నాట్ అ సింగిల్ ఫేజ్. డియర్ ఫ్రెండ్స్, మనం ఇది బిజినెస్ ఫ్యూచర్లో ఈ బిజినెస్కి లాట్స్ ఆఫ్ అని మ్యాక్సిమం డిమాండ్స్ ఉన్నది. డిమాండ్స్ అండ్ రిక్వైర్మెంట్ చాలా ఉన్నది. మనం ఇది బిజినెస్ ఏంటికి చేయాలా? ఇది బిజినెస్ మనం ఫార్మర్ ఉన్నాము. మన కంట్రీ ఇది शेती ప్రధాన కంట్రీ ఉన్నది. మన కంట్రీదా సెకండ్ నంబర్ మన మిల్క్ ఇండస్ట్రీలా మన సెకండ్ నంబర్ వస్తుంది ఆల్ ఓవర్ వరల్డ్లా. సో మనం ఇది బిజినెస్ ఏంటికి చేయాలా? ఇది బిజినెస్ చేసి కాసు క్యాటల్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కాసు మనము చాలా బాగున్నాము. మనము మనది డ్రీమ్స్, మనది గోల్, మనది అచీవ్మెంట్స్, మనది యానిమల్కి సేఫ్టీ, మనం యానిమల్కి సేవ చేస్తాము. ఇది బిజినెస్ చేసి కాసు మనకు ఫ్యూచర్లో ఇది చాలా స్కోప్ ఉన్నది. మళ్ళీ ఇది బిజినెస్ చేసి కాసు మనం ప్రాఫిట్లానే ఉన్నాము. మనము యానిమల్ది సేవ చేస్తాము. మనము ఇది బిజినెస్ చేసి కాసు మనము ఆర్గానిక్ టైప్ మనం అంతా చేసి కాసు మనము ఫ్యూచర్లో చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి సకస్తాము. సో ఇది బిజినెస్, ఇది క్యాటల్ ఫీడ్ బిజినెస్ ఫ్యూచర్లో ఇది స్కోప్, డిమాండ్ అండ్ రిక్వైర్మెంట్ మ్యాక్సిమం ఉన్నది. సో ఇది బిజినెస్న మనం చేయాలి. అండ్ ఇదే నేను చెప్పిస్తాను. ఫీడ్ మషిన్ మ్యానుఫ్యాక్చరింగ్, మీకు ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కాసు మీరు ఇది సేల్ ఎందుకు చేయాలా ఇది నేను చెప్పిస్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫార్మర్లు ఉన్నారు, మీరు నియరెస్ట్ మీ విలేజ్లో డైరీ ఫామ్లు ఉన్నాయి, మిల్క్ డైరీ ఫామ్లు ఉన్నాయి, మిల్క్ సంఘటన కేంద్రాలు ఉన్నాయి. సో మీరు మీ దగ్గర 5 ఆవులు ఉన్నాయి, 10 ఆవులు ఉన్నాయి. సో మీకు వారికి శాంపుల్ ఇచ్చి కాసు మీకు సేల్ చేసేది ఉన్నది, వారికి డెమో ఇచ్చేది ఉన్నది, వారికి డెమో ఇచ్చి కాసు మీకు రిజల్ట్ ఏమొస్తుందో అది చూసేది ఉన్నది. సో మీకు మార్కెటింగ్ ఇది మీరు విలేజ్లో చేసి సకస్తారు, మీరు తాలూకాలో చేసి సకస్తారు, మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసి సకస్తారు. మీకు శాంపుల్ ఇచ్చి ఇది మార్కెటింగ్ చేసి. క్యాటల్ ఫీడ్ మషిన్స్ మీకు కావాలి లేకుంటే మీకు ఇది మషిన్స్లో ఎందుకు ఉంటాయో ఎందుకు చూసేది మీరు మా కంపెనీకి విజిట్ చేసి సకస్తారు. మీరు మా కంపెనీకి విజిట్ చేయనా రావాలా అని మా కంపెనీకి విజిట్ చేసినాక మీకు ఇది సర్వీస్ ఎలా ఇస్తాము, మేము ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ ఇస్తాము. మీకు ఆల్ ఓవర్ ఇండియా మీ మషిన్లు మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాము. సో మీరు ప్లీజ్ కావాలా మా కంపెనీకి విజిట్ చేయాలా? మా కంపెనీ అడ్రస్ ఉన్నది PCK ఫుడ్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, పుणे, మహారాష్ట్ర. అండ్ మీకు ఏమో క్యూరీ ఉంటే ఏమో మీకు తెలలేదు, సో మీకు ఆల్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో మా కింద మా నంబర్ ఉన్నది, ఆ నంబర్కి మీరు సంపర్క చేయాలి. డియర్ ఫ్రెండ్స్, మీకు ఇది వీడియో చాలా బాగుంటే లైక్ అయితే మీరు ఇది మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనా అండ్ బెల్ ఐకాన్కి క్లిక్ చేయనా. అండ్ మీకు ఏమో క్యూరీస్ ఉంటే మా సంపర్క చేయనా, మా కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తున్నాము. సో నమస్కార్, ధన్యవాదాలు.